ఆంధ్రప్రదేశ్ లో ఓ జనసేన లీడర్ తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందా? జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన ఆయన పార్టీ పరువును బజార్న పడేసే ప్రయత్నం చేశారా? గత ఏడాది జరిగిన ఓ ఘటన ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారిందా? ఆయన పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ పెరిగిపోతోందా? ఇంతకీ ఎవరైనా ఏంటా ఎపిసోడ్? లెట్స్ వాచ్. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గతేడాది విజయవాడలో సంభవించిన వరదల్లో సేకరించిన బియ్యంను ఆయన బుక్కేశారని ప్రచారం సాగుతుంది. అంతేకాదు, వివిధ వర్గాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆయన అక్రమంగా పలువురు వ్యాపారస్తులకు అమ్ముకొని దాదాపు 15 లక్షల వరకు నొక్కేశారని, అలా సేకరించిన నగదును ఇప్పుడు పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయింది. కానీ ఇప్పుడు బయటకు రావడంతో పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి గతేడాది విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జనసేన నేతలు ఊరూరా తిరిగి బియ్యం సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని సువర్ణరాజు పార్టీ నేతలకు చెప్పేశారట. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ కు చెప్పేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారట. అయినా వివాదం ముదరడంతో 2 రోజుల క్రితం ఓ నేత వద్ద దీనిపై పంచాయతీ జరిగినట్టు సమాచారం. కానీ మ్యాటర్ సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతుంది. గతేడాది విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు నేతృత్వంలో 4 మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారట. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్ఛార్జే స్వాహా చేశాడని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. ఇలా దాదాపు 16 లక్షల వరకు ఆయన సొమ్ము చేసుకున్నారని టాక్. దీని తాలూకు వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కడంతో జిల్లా నేతలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారట. దాంతో మ్యాటర్ సీరియస్ కావడంతో సువర్ణరాజు నేరుగా రంగంలోకి దిగారట. ప్రస్తుతం సొమ్ము మొత్తం తన వద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడం లేదని మంత్రి కందుల దుర్గేష్ కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ వద్దకు త్వరలోనే వెళ్లబోతున్నట్టు చెబుతున్నారు. అయితే 4 నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పుడు చెక్కు ఎందుకు ఇవ్వలేదని ప్రత్యర్థి వర్గం నిలదీస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం ఓ జనసేన నాయకుడు పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో చేతులెత్తేసి జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. మరోవైపు విజయవాడలో గతేడాది వరదలు సంభవిస్తే ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీని వెనుక అసలు మ్యాటర్ వేరే ఉందని చెబుతున్నారు. ఇటీవల పలు నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. ఈ పోస్టుల భర్తీకి ముందు తనకు కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరావు పార్టీ అధినేతను కోరారట. దాంతో అలర్ట్ అయిన పార్టీలోని మరో వర్గం ఈ విషయాన్ని కావాలని వెలుగులోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో జనసేన నేతలపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవాల్సిన సువర్ణరాజు ఆ డబ్బులను నొక్కేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు, అలా నొక్కేసిన డబ్బును ఇప్పుడు పార్టీకి ఫండ్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారట. మొత్తం మీద పార్టీ పరువును బజారున పడేసిన సువర్ణరాజుపై పార్టీ పెద్దలు త్వరలోనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.